ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు ఒక అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. అది మరేంటో కాదు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతున్న ఈ 2 టీములు అద్భుతమైన టీములన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా మన ఇండియా ఏ కప్పు గెలవటంలోనైనా మనకి ఒకే ఒక్క కాలయముడు అడ్డం పడుతుంటాడు. అతనెవరో ఈ పాటికే తెలిసిపోయి ఉండొచ్చు. ట్రావిస్ హెడ్. ఆస్ట్రేలియాలో మొన్న లాస్ట్ వరల్డ్ కప్ రావడానికి అడ్డం పడ్డటువంటి ఏకైక ఆటగాడు అతనే. తర్వాత మ్యాక్స్‌వెల్. సరైన బంతి పడితే మ్యాక్స్‌వెల్ అయితే అయిపోతాడు. ఆ విషయం అయితే మనకు తెలియంది కాదు. కానీ ట్రావిస్ హెడ్‌ని ఎంత తొందరగా పెవిలియన్‌కి చేరిస్తే అంత మంచిది. సో, ఇటువంటి ఆసక్తికరమైనటువంటి మ్యాచ్‌లో మాత్రం ప్రెజెంట్ ఇండియా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుందనే చెప్పాలి. మొన్న ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ గాని చూస్తే అద్దిరిపోయే విధంగా నలుగురు ప్రొఫెషనల్ బౌలర్స్ అయితే స్పిన్నర్స్ బౌలింగ్ చేసిన మాట అయితే వాస్తవం. ఈళ్ళలో చక్రవర్తి ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తిరుగులేనటువంటి అద్భుతమైన బౌలింగ్ తాకట్టుకున్నాడు. 5 వికెట్లు తీసి దుమ్ము దులిపేశాడు. న్యూజిలాండ్‌ని ఒక్క దెబ్బకి పూర్తిగా పానిక్ అయ్యే విధంగా చేశాడు. దాని తర్వాత ఉన్నటువంటి కుల్దీప్ యాదవ్ కూడా తిరిగిపోయే బౌలింగ్‌తో కట్టడి చేశాడని చెప్పాలి. జడేజా, అలానే అక్షర్ పటేల్ వీళ్ళు వారి యొక్క స్పిన్ బౌలింగ్‌తో మాత్రం పూర్తిగా కట్టిపడేశారు వీళ్ళని. అందువలన రేపు కూడా ఈ నలుగురు స్పిన్నర్స్‌తో దిగితే మాత్రం ఆస్ట్రేలియాకైతే ఖచ్చితంగా వణుకు పుడుతుందనేది చెప్పడంలో డౌట్ లేదు. ఎలాగో షమి ప్లస్ మీడియం పేసింగ్ ఏసేటటువంటి పాండ్యా ఉండనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో మ్యాక్సిమం ఇండియాకైతే పాజిటివ్ చాలా వైబ్రేషన్స్ పాజిటివ్‌గానే ఉన్నాయని చెప్పాలి. అంటే దగ్గర దగ్గర 67% ఇండియాకి చూపిస్తుంటే 37% మాత్రమే ఆస్ట్రేలియాకి చూపిస్తుందని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే రేపు మ్యాచ్ జరిగే ప్లేస్ వెన్యూ గాని చూసుకున్నట్టయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఆల్రెడీ ఈ వేదిక మీద 3 మ్యాచ్‌లయితే మనోళ్ళు ఆడటం జరిగింది. ఇప్పుడు ఇది 4గో మ్యాచ్ సెమీఫైనల్. అంటే ఈ క్లైమేట్‌కి పూర్తి స్థాయిలో మన జట్టయితే ఆల్రెడీ పూర్తిగా డిపెండ్ అయిపోయింది. అలవాటు కూడా పడిందని చెప్పాలి. ఇప్పుడు జరగబోతున్నది ఏంటంటే వేరే ప్లేస్ నుంచి ఇక్కడికొచ్చినటువంటి ఆస్ట్రేలియన్ టీము ఈ పరిస్థితులకు అలవాటు పడాలి. పైగా వాళ్ళలో ఒక్కడే ఆడమ్ జంపా అన్నటువంటి స్పిన్నర్ మాత్రమే ఉన్నాడు. ఇండియాలో నలుగురు ప్రొఫెషనల్ స్పిన్నర్స్ ఉన్నారు. ఇది ఇండియాకి ఫస్ట్ లాభం చేకూర్చే అంశం. తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాబట్టి అక్కడ క్లైమేట్ ఆల్రెడీ ఇండియాకి అలవాటయిపోయింది. ఆస్ట్రేలియాకైతే ఇది పెద్దగా అలవాటు పడి ఉండకపోవచ్చు. ఇది రెండో సానుకూల అంశం. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ గాని చూసుకుంటే రోహిత్ శర్మ గాని, శుభ్మన్ గిల్ ప్రామిసింగ్ ప్లేయర్‌గా తయారయ్యాడని చెప్పాలి. వీళ్ళిద్దరైతే ఫస్ట్ శుభ్మన్ గిల్ అయితే కొంచెం స్లోగా ఆడతాడు. రోహిత్ శర్మ అయితే స్పీడ్‌గా ఆడతాడు అన్న విషయం మనకి తెలిసిందే. అందువల్ల స్కోర్ ఫస్ట్ ఇక్కడ టాస్ కీలకం అవుతుందంటే ఖచ్చితంగా టాస్ కీలకం అవుతుందనే చెప్పాలి. లాస్ట్ వరల్డ్ కప్‌లో జరిగింది కూడా ఇదే. ఫస్ట్ అంటే వరుసగా ఇప్పుడు టాస్‌ల రికార్డుగా చూసుకుంటే రోహిత్ శర్మ అయితే వరుసగా టాస్‌లు 13 సార్లు ఓడిపోయిన రికార్డ్ అయితే ఒకటుందనే చెప్పాలి. రేపు కానీ టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా చుట్టేస్తారు. అందులో డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు. అలాగే సెకండ్ బౌలింగ్ అయినా కూడా కరెక్ట్‌గా జరగబోయేది కూడా ఇదే. వాస్తవం చెప్పాలంటే ఆస్ట్రేలియాని ఆల్రెడీ పోయిన వరల్డ్ కప్‌లో లాస్ట్ వరల్డ్ కప్ అంటే టీ20 వరల్డ్ కప్‌లో ఇంటికి పంపించిన విషయం అయితే తెలిసిందే. దానికి ముందు జరిగినటువంటి వరల్డ్ కప్‌లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వల్లే మనోళ్ళకి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురైనాయి. ఈసారి మాత్రం అటువంటి ఛాన్స్ లేదనే చెప్పాలి. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చుక్కలు చూపించే బాధ్యత అయితే మన ఇండియన్ బౌలర్స్ మీద గట్టిగా ఉందని చెప్పాలి. ట్రావిస్ హెడ్ లాంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ని తొందరగా పెవిలియన్‌కి చేరిస్తే ఖచ్చితంగా సగం జట్టయితే పడిపోయినట్టే ఆస్ట్రేలియా టీం నుంచి. పైగా ఇన్ని రకాల పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియాకి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాబట్టి ఇక్కడ చాలా ఫ్యాన్ బేస్ పూర్తి స్థాయి ఫ్యాన్ బేస్ అయితే మన ఇండియాకే ఉంటుందని చెప్పాలి. అంటే ఆస్ట్రేలియన్స్ కూడా కొంతమంది ఇండియాకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, కాబట్టి రేపు జరగబోయే ఈ మ్యాచ్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇండియాకి కూడా బాగా కలిసొచ్చే మ్యాచ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళలో పెద్దగా మెయిన్ బౌలర్స్ కూడా లేరు. షార్ట్
ఓపెనర్‌గా దిగే షాట్ మాత్రం ఆల్రెడీ అతని ప్లేస్‌లో వేరే అతను రాబోతున్నాడు. ఈ పిచ్ తనకు అలవాటు లేదు కాబట్టి మరి ఎలా ఆడతాడో చూడాల్సి ఉంటుంది. ట్రావిస్ హెడ్ మీద ఫోకస్ పెట్టి తర్వాత మ్యాక్స్‌వెల్ మీద ఫోకస్ పెడితే మాత్రం ఈ మ్యాచ్ దాదాపుగా 55% అది ఇండియాకొచ్చేసినట్టు. అందులో ఎటువంటి డౌట్ లేదు. రేపు ఇదే టయానికి ఒక వీడియో అయితే చేస్తాం. విన్నింగ్ మూమెంట్ ఏ విధంగా ఉంది? ఏ విధంగా నెక్స్ట్ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారనేది మనకు ఖచ్చితంగా ఇట్టే తెలిసిపోతుంది. ఖచ్చితంగా రేపు టాస్ అంటూ గెలిస్తే ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే బావుంటుందనమాట. సో, ఏది ఏమైనప్పటికీ రేపు జరగబోయే మ్యాచ్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇండియా అయితే గెలుపు తథ్యమనే చెప్పాలి. ఆస్ట్రేలియా ఓటమైతే జరిగి తీరుతుందనే చెప్పాలి.